హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నా లిప్ బామ్ కలెక్షన్ చూద్దామా? వచ్చేయండి. సో కరెంట్లీ సమ్మర్ సీజన్ కదా, సో అందరికీ డ్రై లిప్స్, చాప్డ్ లిప్స్ ఇష్యూ ఉంటుంది. సో నేను యూస్ చేసే లిప్ బామ్స్ చూపిస్తాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇందులో నార్మల్ లిప్ బామ్స్ ఉంటాయి, టింటెడ్ లిప్ బామ్స్ ఉంటాయి. నేను అకార్డింగ్లీ యూస్ చేస్తాను. సో ఒకటే కాకుండా మల్టిపుల్ యూస్ చేస్తాను అనమాట. చూద్దాం పదండి. సో ఇవన్నీ నా దగ్గర ఉన్న లిప్ బామ్స్. నేను ఇవన్నీ కరెంట్లీ యూస్ చేస్తున్నాను. వీటిలో ఏది బెస్ట్, ఏది వర్స్ట్ అన్నది మీకు నేను చెప్తాను. సో చూద్దాం. సో అన్నిట్లో ఫస్ట్ పిక్ సెబామెడ్ అందరికీ తెలుసు. ఇది SPF ఉంటుంది, SPF 30. ఇది ప్యూర్లీ ఫర్ డ్రై లిప్స్, చాప్ లిప్స్. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. కొంతమందికి లిప్స్టిక్ హెవీ అయిపోతుంది, సమ్మర్లో వేసుకోలేరు. అలాంటి వాళ్ళ కోసం లిప్స్ ఇరిటేటెడ్గా ఉండి, డ్రైగా ఉండి, ఇట్లా చాప్ అయిపోయి బ్లడ్ రావటం ఇట్లా ఉన్న వాళ్ళ కోసం ఇది నెంబర్ 1 యూస్ఫుల్ లిప్ బామ్ అనమాట. సో కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు దీన్ని. ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. నాకు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో ఇది నేను లాస్ట్ సమ్మర్ యూస్ చేశాను, ఈ సమ్మర్ ఇంకా యూస్ చేయలేదు. సో నెక్స్ట్ వచ్చి క్లినిక్. ఇది నా ఫేవరెట్ లిప్ బామ్. ఇది టింటెడ్ లిప్ బామ్ అనమాట. సో ఇది కొంచెం ప్రైసీ బట్ వర్త్ అనమాట. సో నా ఫేవరెట్. సో మోస్ట్లీ నేను ఇదే యూస్ చేస్తాను. లిప్స్టిక్ డైలీ వేసుకునే పర్సన్ కాదు నేను. సో అలాంటప్పుడు ఈ లిప్ బామ్ వేసుకుంటాను నేను. సో ఇది షీర్ టింటెడ్ అనమాట. ఇట్లా హెవీగా డార్క్గా కూడా కనిపించదు. సో మన లిప్ న్యాచురల్ కలర్కి కొంచెం బాగుంటుంది. సో ఇది ఇది యూస్ చేస్తున్నాను నేను లాస్ట్ 1 year ఆర్ 8 months నుంచి. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అండ్ ఇది నేను రీపర్చేస్ చేసే ఫస్ట్ లిప్ బామ్ అనుకోవచ్చు. సో అది లిప్ బామ్ గురించి కొంచెం ప్రైసీ బట్ వర్త్. నెక్స్ట్ వచ్చి ఈ మిస్ ఫ్రీ వాళ్ళది. సో ఇది కూడా వర్త్ అని చెప్తాను, బట్ కొంచెం హైడ్రేటింగ్గా లేదు ఇది, బట్ గ్లాసీగా అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇది నేను ఎప్పుడైనా రేర్లీ ఇంకొంచెం డార్క్ షేడ్ కావాలి, లిప్స్టిక్ వేసుకోవద్దు బట్ లిప్ బామ్ కూడా కాదు, నాకు ఇంకొంచెం డార్క్ షేడ్ కావాలి, నా అవుట్ఫిట్ ఎలివేట్ అవ్వాలి బట్ నాకు లిప్స్టిక్ వేసుకోవాలని లేదు అన్నప్పుడు నేను ఇది యూస్ చేస్తాను. ఇది కూడా మంచి లిప్ బామ్ అని చెప్తాను, బట్ నాట్ మై కైండ్. సో కావాలి అంటే కొనుక్కొని వాడచ్చు, బట్ నాకు అంత హైడ్రేటింగ్గా అనిపించలేదు. సో ఇది యావరేజ్ అంటాను. నెక్స్ట్ వచ్చి ఇది K-beauty లిప్ ఆయిల్. సో వన్ ఆఫ్ ద వర్స్ట్ లిప్ బామ్ ఆర్ లిప్ ఆయిల్ ఐ ఎవర్ యూస్డ్ అని చెప్తాను. దీనివల్ల నాకు పెద్ద యూజ్ అనిపించలేదు ఆర్ బెనిఫిట్ అనిపించలేదు. ఇట్స్ ఓకే ప్రోడక్ట్, ఓకే, నాట్ మై కైండ్ ఆఫ్ ప్రోడక్ట్. సో దీన్ని నేను ఎలా యూస్ చేస్తాను అంటే, ఏదైనా మ్యాట్ లిప్స్టిక్ ఆర్ ఏదైనా లిప్స్టిక్ వేసుకున్నప్పుడు దానిపైన గ్లాసీ లుక్ కోసం యూస్ చేస్తాను అనమాట. సో ఇది లిప్ ఆయిల్, లిప్ గ్లాస్ అయినా కూడా నేను లిప్స్టిక్ మీద యూస్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఇది కొంచెం నాకు లిప్ డార్క్నింగ్ లాగా అనిపించింది యూస్ చేసినప్పుడు. సో ఇది నా దగ్గర ఉన్న వాటిలో లీస్ట్ అని చెప్తాను. సో నెక్స్ట్ వచ్చి ఫారెస్ట్ ఎసెన్షియల్. అగైన్ దిస్ ఇస్ అ జెమ్, కొంచెం ప్రైసీ సైడ్ బట్ ఇది జెమ్ అని చెప్తాను. సో లిప్స్ డార్క్గా ఉన్న వాళ్ళకి ఆర్ లిప్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. అగైన్ ఇట్స్ వెరీ ప్రైజీ, బట్ మనం అఫోర్డ్ చేస్తే తీసుకోవాలి, దీనికంటే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి బట్ ఇవి తీసుకోవాలని లేదు. బట్ ఇది కొంచెం ఆరెంజ్ ఫ్లేవర్ అనమాట. సో ఈవెన్ మనం లిప్ అప్లై చేసినప్పుడు కూడా మనకి ఆరెంజీ ఫ్లేవర్ స్మెల్ వస్తుంటుంది. ఇది నాకు యూస్ఫుల్ అనిపించింది. సో సమ్ వాట్ డార్క్ లిప్స్కి కొంచెం బెనిఫిట్ అయ్యిద్ది అనిపించింది. అండ్ ఐఎమ్ యూజింగ్ ఇట్, నాట్ రెగ్యులర్లీ బట్ యూజింగ్ ఇట్. సో ఇది మన ఫారెస్ట్ ఎసెన్షియల్ లిప్ బామ్ గురించి. సో ఇది యావరేజ్ అనమాట, తీసుకుంటే తీసుకోవచ్చు ఓన్లీ బెనిఫిట్ కోసం. సో అగైన్ ఇది ఇన్ఫ్లుయెన్సర్స్ టాపిక్ లినేజ్ స్లీపింగ్ మాస్క్. ఓకే, సో ఇది రీసెంట్లీ పర్చేస్ చేశాను నేను అండ్ ఐఎమ్ యూజింగ్ ఇట్ కంటిన్యూస్లీ. సో ఫార్ నాకు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు, బట్ ఇది ప్లంపీగా హైడ్రేటింగ్గా అనిపించే లిప్స్. సో మార్నింగ్కి లిప్స్ డ్రై అయిపోకుండా ఆర్ చాపీగా అయిపోకుండా హైడ్రేటింగ్గా ఉన్నాయి. అండ్ ఈవెన్ ఆఫ్టర్ మార్నింగ్ ఆల్సో ఇది కొంచెం నాకు హైడ్రేటింగ్గానే అనిపించింది. ఇది వర్త్ ద హైప్ అనిపించింది, యూస్ చేయొచ్చు. సో ఇంకొంచెం కంటిన్యూస్గా యూస్ చేసి అప్పుడు ఫైనల్ ఒపీనియన్ చెప్పగలను. ఫర్ నౌ అయితే ఇది నాకు ఓకే అనిపించింది. సో అమాంగ్ ఆల్ దీస్
మీరు ఏదైనా యూస్ చేశారా, ఏం యూస్ చేశారు అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇది ఓకే, దీన్ని నేనైతే కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను, యూస్ చేయాలి అనుకుంటున్నాను. చూద్దాం వర్త్ హైపా కాదా అన్నది చూస్తాను. సో నా దగ్గర ఉన్న ఈ అన్ని లిప్ బామ్స్లో నా ఫేవరెట్ వచ్చి నా క్లినిక్ లిప్ బామ్ అనమాట. సో మీ దగ్గర ఎన్ని లిప్ బామ్స్ ఉన్నాయి అండ్ మీ ఫేవరెట్ అయితే నాకు కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.